చాలామంది డిగ్రీ చేసి డిగ్రీలో ప్రొఫెషనల్ కోర్సులు చేసి బీటెక్లు చేసి లేకపోతే ఎంబీఏలు చేసి ఇవన్నీ చేసి కూడా ఖాళీ ఉంటున్నారు. కరెక్ట్. కొంతమంది ఏం చేయకుండానే చదవకుండానే బిజినెస్ పెట్టి అవి చేసిన వాళ్ళకి జాబ్లు ఇస్తూ ఉంటారు. బేసిక్గా డిగ్రీ సర్టిఫికేట్స్ డిగ్రీ ముఖ్యమా, స్కిల్స్ ముఖ్యమా? యా, సో ఇది కూడా ఒక అమేజింగ్ క్వశ్చన్ అనొచ్చు. చాలామంది యంగ్స్టర్స్ ఆలోచిస్తారు, నేను ఇంత కష్టపడ్డా నాకు రిజల్ట్ వస్తలేదు, మా సర్కిల్లో మా అన్నయ్య, మా బావ, మా అక్క, మా చెల్లి ఇట్లా చాలామంది చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళకి మంచి జాబ్ రాలే అని ఇట్లా అనుకుంటారు కొంతమంది. కొంత వాస్తవం కూడా ఉంది. దానికి బహుశా ఫస్ట్ రీజన్ మీకు ఎందుకు జాబ్ రావట్లేదు అంటే, ఒకటి మార్కెట్లో ఉన్న రిక్వైర్మెంట్కి మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్కి స్కిల్స్కి మ్యాచ్ కాకపోవచ్చు. ఉదాహరణకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే ఇలాంటి ప్లేసెస్ ఇవన్నీ మెట్రో సిటీస్ ఉన్నాయి చూసారా, వీటిలో హై డిమాండ్ ఉంటుంది. ఓకే, అంటే మనకంటే టాలెంటెడ్ పర్సన్ బోలెడు మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి ప్లేస్లో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి మనం రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అవును, ఇది మనం ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దాని రిక్వైర్మెంట్ ఏంటి, మీలో ఏమున్నాయి, మీలో ఉన్నవి దానికి కావాల్సిన రెండు మ్యాచ్ చేయడం కూడా మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి జాబ్ రాకపోవచ్చు. కమింగ్ టు దిస్ క్వశ్చన్, డిగ్రీ వర్సెస్ స్కిల్, ఎస్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ రెండూ కావాలి. ఎందుకంటే స్కిల్తోనే మనం పని చేస్తాం. ఒక ఫోటో తీయాలి, స్కిల్లే అది. అతను పిహెచ్డి చేసాడా, ఇంటర్ చేసాడా, 10th చేసాడా కాదు, ఫోటో ఎబిలిటీ అంతే కదా. స్కిల్ అంటే ద ఎబిలిటీ టు డూ సంథింగ్ కదా. సో స్కిల్ ఫస్ట్ మ్యాటర్. కానీ హెచ్ఆర్ పాలసీ ప్రకారం, కంపెనీ నామ్స్ ప్రకారం కంపల్సరీ మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి.